అందరికీ నమస్కారం అండి. చాలా వేరే వేరే గ్రూపుల నుంచి వచ్చారు జ్యోతిష్యం నేర్చుకుందామని. అయితే జ్యోతిష్యం అనేది చాలా విధానాలు ఉన్నాయి. పరాశర విధానము, సాంప్రదాయ, జెమిని, కుల్లార్ పద్ధతి, కేపీ పద్ధతి, నాడీ పద్ధతి అని ఇవి చాలా ఉన్నాయి. ఏ ఏ పద్ధతులు అయినా కూడాను ఆ పద్ధతిలో గాని, ఈ పద్ధతుల్లో గాని 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 12 లగ్నాలు ఇవే ఉన్నాయి దాంట్లో. అయితే ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా విభజించారు. 4 పాదాలుగా విభజించారు. విభజించినప్పుడు ప్రతి రాశిలో కూడాను 9 పాదాలుంటాయి. ప్రతి రాశిలోనూ 9 పాదాలుంటాయి. 9 పాదాలు 27 నక్షత్రాల్ని విభజిస్తే 108 పాదాలు 12 రాసుల్లో ఉంటాయి. మేష రాశిలో అశ్వని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం ఇవి మేష రాశిలో ఉంటాయి. అవే నక్షత్రాలు కానీ పేర్లు మారతాయి. సింహరాశిలో కూడాను మఖ, పుబ్బ, ఉత్తర అదే నక్షత్రాలు అంటే ఆ నక్షత్రానికి అధిపతి అయి ఉంటారు. కానీ 9వ భావం ధనుసు రాశిలో కూడాను అవే నక్షత్రాలు ఉంటాయి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒక పాదం. అంటే దీన్ని బట్టి ఏ రాశిలో జన్మిస్తారో, ఏ లగ్నంలో జన్మిస్తారో ఆ రాశిలో ఆ లగ్నంలో ఉన్న 3 నక్షత్రాలు మళ్ళీ 5వ భావంలో 5వ రాశిలో కూడా అవే నక్షత్రాలు ఉంటాయి. కానీ పేర్లు వేరు. ఏ పేర్లు వేరైనా కూడాను ఆ నక్షత్రానికి అధిపతి ఆ గ్రహమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి నుంచి 5వ రాశి కన్య. కన్యలో కూడాను ఉత్తర, హస్త, చిత్త. అంటే 5 అంటే 1, 5, 9 ఇది మూల త్రికోణాలు, పూర్వ పుణ్యస్థానాలు అయినా సరే ఒకటే. అయితే ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఈ క్లాస్ మిస్ అయ్యారంటే మీకు ఈ విధంగా చెప్పేవాళ్ళు మీకు దొరకరు. కాబట్టి మీరు బాగా ధ్యానం పెట్టుకుని చెవులు ఈ క్లాస్లో పెట్టాలా, డిస్టర్బ్ చేయకూడదు. ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. ఆ రాశి కాడ నుండి అంటే ఒక రాశి 30 డిగ్రీలు ఉంటుంది. 30 × 12 కొడితే హెచ్చ వేస్తే 360 డిగ్రీలు అవుతుంది. 360 డిగ్రీలు అవుతుంది. అయితే 30 డిగ్రీలు ఏ విధంగా వచ్చింది అనేది ప్రశ్న మీ మనసులో వచ్చింది. ప్రశ్న మీ మనసులో వచ్చింది. కాబట్టి ఇప్పుడు చెప్పింది రాసుకోండి. ఇది అన్ని పద్ధతుల్లో ఉన్నాయి. అన్ని పద్ధతుల్లో కూడా ఉంది. కానీ అంత లెక్క ఎవరికి చెప్పట్ల. పుస్తకాల్లో ఏం రాస్తున్నారంటే 30 డిగ్రీలు, కుజుడు ఇక్కడుంటే ఉచ్చం, ఇక్కడుంటే నీచం ఈ చెప్తున్నారే తప్ప ఇక్కడ నీచపడినా దీని ఫలితం ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పట్లా. రాబోయే క్లాసుల్లో క్షుణ్ణంగా డెప్త్గా ఉంటుంది సబ్జెక్టు. ఓకేనా? అశ్విని నక్షత్రం
అశ్విని నక్షత్రానికి 4 పాదాలు వేసుకోండి. ఈ 4 పాదాలు ఎలాగంటే మొదలు అయిన కాడి నుండి గతించడం. ఉదాహరణకి నిన్న ఉదయం అశ్విని నక్షత్రం 9 గంటలకు మొదలైందనుకోండి. నిన్న 9 గంటలకు మొదలైంది. ఈరోజు 9 గంటలకి ముగిసిపోయింది. అంటే 24 గంటలు నడిచింది. 24 గంటలు నడిచింది. ఈ 24 గంటల్ని 4 భాగాలు చేయండి. 4 ఆర్లు 24. మొదటి 6 గంటలు ఒక పాదం, రెండవ 6 గంటలు రెండో పాదం, మూడవ 6 గంటలు మూడో పాదం, నాలుగవ 6 గంటలు నాలుగో పాదం. ఇక్కడతో 24 గంటల్ని మనం విభజించాం. కానీ అనే పదం ఎందుకంటే లగ్నాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కసారి 1 గంట 30 నిమిషాలు ఉంటుంది, 1 గంట 40 నిమిషాలు ఉంటుంది, 1 గంట 50 నిమిషాలు ఉంటుంది, 2 గంటలు కూడా ఉంటుంది. బాగా గమనించాలా. 2 గంటలు కూడాను లగ్న ప్రమాణము అని అంటారు. దాన్ని లగ్న ప్రమాణము అంటారు. అదే కనుక నక్షత్రం ప్రయాణించిందనుకోండి, దాన్ని నక్షత్ర ప్రయాణము అని అంటాం. ఈ వేరియేషన్ ఎందుకు వస్తుంది? గంటన్నర, గంట 45 నిమిషాలు, గంట 50 నిమిషాలు, 2 గంటలు ఎందుకు వస్తుందంటే ఈ వేరియేషను బాగా గమనించాలి. లీప్ ఇయర్ 29 రోజులు. సో దాంట్లో ఒక 24 గంటలు పెరిగింది. ఒక నెల 28 రోజులు ఉంటుంది, ఒక నెల 30 రోజులు ఉంటుంది, ఒక నెల 31 రోజు ఉంటుంది. సో ఇలాగ వేరియేషన్స్ ఉండడం వలన ఆ రోజుకు వచ్చిన గడియల్ని కూడాను ఈ లగ్న ప్రమాణంలో కలపాలి. కాబట్టి గంటన్నర నుండి 2 గంటల దాకా, అప్రోచ్మెంట్లీ 2 గంటల దాకా లగ్న ప్రమాణం ఉంటుంది. ఇది మీరు గమనించాలి. లగ్న ప్రమాణం వేరు, నక్షత్ర ప్రయాణము వేరు. లగ్న ప్రమాణం 2 గంటల లోపు ఉంటుంది. నక్షత్ర ప్రయాణం వచ్చేసి 24 గంటలు, 23 గంటలు, 24 గంటలు, 25 గంటలు ఆ నెలకి సంబంధించిన రోజుల్ని బట్టి, ఆ సంవత్సరానికి సంబంధించిన లీప్ ఇయర్‌ని బట్టి మీకు లగ్న ప్రమాణము మారుతూ ఉంటుంది. ఇది మీరు రాసుకోవాల్సిన పాయింట్. నెంబర్ 2 30 గంటలు. 30 డిగ్రీలు. దీంట్లో ఇప్పుడు మనం అశ్విని నక్షత్రం 1వ పాదానికి 3.20 రాసుకోండి. 3.20 డిగ్రీస్ రాసుకోండి. అలాగే 4 పాదాలకు కూడా రాయండి. 3.20, 3.20, 3.20 ఇలా రాయండి. రాసుకున్న తర్వాత 60 నిమిషాలుకి 1 గంట. 60 నిమిషాలకు 1 గంట. అంటే చూడండి, 4 3 12, 4 3 12 ప్లస్ 60 నిమిషాలు 1 గంట కదా. కాబట్టి ఆ 12కి 1 కలపండి. కలిపితే 13. 13.20 వస్తుంది. చూడండి ఒకసారి 3.20, 3.20, 3.20, 3.20 ఇలా రాసుకుంటే 80 నిమిషాలు అయ్యింది. 80 నిమిషాల్లో 60 నిమిషాలు తీసేస్తే 20 నిమిషాలు మిగిలింది. సో కింద 20 నిమిషాలు రాయండి. 60 నిమిషాలని 1 నిమిషంగా మార్చి అక్కడ పెడితే ఏది 3 కింద పెడితే 4 3 12 ప్లస్ ఇదొక గంట, 13 గంటల 20 నిమిషాలు అయ్యింది. సో ఇక్కడికి అశ్విని నక్షత్రం 13.20 సరిపోయింది.
ఇంకా భరణి నక్షత్రానికి కూడాను 13.20 వేసుకోండి. 13.20. ఇప్పుడు ఒక పాదానికి ఎంత అనుకున్నాం? 3.20 డిగ్రీస్ అనుకున్నాం. 3.20 డిగ్రీస్ అనుకున్నాం. సో 13.20ని అక్కడికి ఎంత అయింది? 26.40 అయ్యింది. 26.40 అయ్యింది. సో శ్రీనివాస్ రెడ్డి గారు, అయ్యా, మీరు లెఫ్ట్ అయిపోండి ప్లీజ్. దయచేసి లెఫ్ట్ అయిపోండి. డోంట్ డిస్టర్బ్. ఓకేనా? 13.20, 13.20, 26.40 అయింది. అక్కడ కృత్తికా నక్షత్రం ఒకటో పాదం ఉంది, అంటే 3.20 డిగ్రీస్ ఉంది. సో 26.40కి 3.20 డిగ్రీస్ కలుపుకోండి. ఎంత అయిందండి కిషోర్ గారు? 30 degrees అవుతుంది. 30 డిగ్రీస్. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన లెక్కల్లో ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్లో డౌట్ ఏమైనా ఉందా? ఓకే. అయితే ఇక్కడ 30 డిగ్రీస్కి కొలత మనం ఏ విధంగా కొలవాలి, ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఇప్పుడు తెలిసిపోయింది మనకి. అంటే 30 డిగ్రీలు ఏ విధంగా వచ్చింది అనేది తెలిసిపోయింది. అయితే మనకు కావాల్సింది ఏంటి? దీంట్లో మనం కేపీ అంటే పరాశర విధానంలో కానీ, జెమినీ విధానంలో కానీ, లేక సాంప్రదాయ విధానంలో కానీ, నాడీ విధానంలో కానీ, మీరు ఏ విధానములో ఫలితాలు చెప్పాలన్నా, ఆ ఫలితాలు అనుభవించాలన్నా కొంచెం ఇటు అటుగా మార్పు వస్తుందేమో కానీ కేపీ పద్ధతిలో మార్పు రాదు. అయితే ఈ కేపీ పద్ధతిలో ఉన్న గొప్పతనం ఏంటయా అంటే BTR, బర్త్ టైం రెక్టిఫికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. ఈ BTR కనుక వస్తే 50% కేపీ వచ్చినట్టే. 50% కేపీ వచ్చినట్టే. మిగతా 50% వాటిని ఏ విధంగా డీకోడ్ చేయాలి అనేది తెలవాలి. ఓకేనా? ఇప్పుడు డిగ్రీస్ దాకా చెప్పాను. ఇప్పుడు మీకు 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 12 రాసులు, 12 లగ్నాలు కంఠస్థంగా 12 రాసుల్లో ఉన్న నక్షత్రాలు మీకు తెలుసా తెలీదా? ఎంతమందికి తెలుసో చేతులు ఎత్తండి. ఏ రాశిలో ఏ నక్షత్రం ఉన్నది అని బాలకృష్ణ, ఓకే. అజయ్ కుమార్ గారు, ఓకే. వెంకటస్వామి గారు, ఓకే. రవికుమార్ గారు, ఓకే. శివారెడ్డి గారు, ఓకే. ఓకే. అయితే మీరు మీరు ఎంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిది. అంత మంచిది. ఏంటి?
ఈ 9 గ్రహాలు 27 నక్షత్రాలు ఇదేమైనా పెద్ద గొప్ప విద్య అని అనుకుంటే ఏ రాశిలో ఎన్ని పాదాలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే జ్యోతిష్యంలో మీకు 10% వచ్చినట్టు. మీకు 10% వచ్చినట్టు. బాగా గమనించాల. ఏదో గ్రహాలు, నక్షత్రాలు, రాసులు తెలిసినంత మాత్రాన మీకు జ్యోతిష్యం తెలిసినట్టు కాదు. మీరు ఇది గమనించాలి. ఓకేనా? అయితే నా దగ్గర జ్యోతిష్య పాఠాలు నేర్చుకునేవారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండవలసిన 2 పద్ధతులు ఉన్నాయి. 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి కేతులాగా ఉండాలనుకుంటున్నారా? లేక రాహులాగా ఉండాలనుకుంటున్నారా? రాహులాగా ఉంటే అవమానాలు, అపనిందలు మీకే వస్తాయి. లేదా కేతు కారకత్వంగా ఉంటాను అంటే ఆ భగవంతుడ యొక్క ఆశీర్వాదము ఉంటుంది. నెక్స్ట్ మీ దగ్గర స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి. నేర్చుకున్న తర్వాత కొంచెం నేర్చుకున్న తర్వాత వాడికేం తెలుసా, వీడికేం తెలుసాయా, నేను గొప్ప సిద్ధాంతనయ్యా, నేను చెప్పిన ఫలితాలు అవుతాయా అంటే అబాసు పాలు పడమాకండి. మీకు ఎంత వచ్చినా కూడాను ఎదుటి వ్యక్తికి చాలా ఎక్కువ వచ్చు అనే భావన మీలో ఉన్నంత కాలం ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడతారు. అంతేగాని వాళ్ళకేం తెలుసు, వీళ్ళకేం తెలుసు, ఆయనకేం తెలుసు అనేది అనుకోవద్దు. మీరు మంచిగా నేర్చుకోవాలే కానీ ఆస్ట్రాలజీ చెప్తా, వాస్తు చెప్తా, న్యూమరాలజీ చెప్తా, నేమాలజీ చెప్తా, గ్రాపాలజీ చెప్తా, అష్టక వర్గు చెప్తా, అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చెప్తా. మీరు జాగ్రత్తగా నేర్చుకుంటానంటే, ఎందుకంటే ఈ శాస్త్రం ఈ భూమండలం ఉన్నంతకాలం జీవించి ఉండాలి అనేదే నా ధ్యేయం. అర్థమైందా? రెండోది, మొహమాటానికి పోకూడదు. జ్యోతిష్యంలో పర్వాలేదు అనే పదం లేదు. వాస్తులో రెమెడీ ఉన్నదనేది పదం లేదు. అది మీరు గమనించాల. జ్యోతిష్యంలో పర్వాలేదు అనే పదం లేదు. అది రాబోయే క్లాసుల్లో విందురు కానీ, మీరు ఎవరెవరు ఏ ఏ గ్రూపుల్లో ఉన్నారో తెలీదు. నేను 2-3 గ్రూపుల్లో లింకులు పెట్టడం జరిగింది. మరొకసారి నా ఫోన్ నెంబర్ చెప్తున్నాను, దానికి వాట్సాప్ ఉంటుంది. మీ పేరు, మీ ఊరు పేరు తెలియపరచండి. అలాగే మీకు ఎంత పరిజ్ఞానం ఉందో చెప్పండి. ఓకేనా? 9676159759. ఎందుకంటే మీకంటే సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు నేను జ్యోతిష్యంలో ఏ విధంగా డీకోడ్ చేస్తాననేది, ఫలితాలు ఎలాగొస్తాయనేది వారికి తెలుసు. నేను చెప్పడం వలన ఫలితాలు రావట్లేదనే విషయాన్ని మీరు గమనించాలి. నేను చెప్పిన ప్రతి చోట ప్రతిదీ వచ్చిన ఫలితానికి ఆ ఘనత ఆ మహనీయ మహర్షి బృందాందే. ఒకవేళ నేను చెప్పిన శాస్త్రం కనుక తప్పు అయితే అది నా పరిజ్ఞాన లోపమే కానీ శాస్త్ర తప్పు మాత్రం కాదు. సముద్రంలో ఉన్న నీళ్ళని ఒక చుక్క తీసి 4 భాగాలు చేసి ఒక భాగం తెలుసుకుంటానికి పట్టిన సమయం 33 సంవత్సరాలు. ఇంకా నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా కొన్ని విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ శాస్త్ర పరిజ్ఞానం అందరికీ పెరగాలనే భావంతో మీ అందరికీ లింకు జారీ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ రేపు మామూలుగానే 9 మీరు చేయాల్సిన పని 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు,
12 రాసులు, 12 లగ్నాలు. ఇవి మీరు తెలుసుకోండి. ఇంకా సూక్ష్మంగా చెప్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు మీరు ఏం తింటారు, ఈరోజు ఏ బట్టలు వేసుకుంటారు, ఈరోజు ఏ దిశకి వెళ్తారు, ఆ ప్రిడిక్షన్స్ అలా మీకు మా కిషోర్ బాబు గారికి అడగండి, నేను ప్రిడిక్షన్ చెప్తే ఎలా ఉంటుంది అనేది. 100% సార్. ఓకేనా? అంత 100% మీరు కూడా చెప్పే యోగంలోకి రావాలనుకుంటే భగవంతుడి దండం పెట్టుకోండి. కేతు కారకత్వాలతో ఉండండి, డిసిప్లైన్గా ఉండండి. డిసిప్లైన్ కారకుడు శని. ఇక్కడ శని కేతువుల్ని కనుక మీరు యాక్టివేషన్ చేసుకుంటే మీరే గొప్ప జ్యోతిష్యులు అవుతారు. అహంకార భావంతో నేను చెప్పట్లేదు, నేను 10 మందికి నేర్పాలనే తత్వంతో మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ నెంబర్కి మెసేజ్ పెట్టండి, మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే సార్.